నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. ఈరోజు మన గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కల అప్డేట్స్ అనేవి నేను చూపిస్తానండి. ఇంతకుముందు పెట్టుకున్న మొక్కలు ఎట్లెట్లా ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి కొన్ని మొక్కలు అనేవి ఈరోజు నేను చూపిస్తా. ఇదిగోండి కొత్తిమీర, మనం అప్పుడు వేసుకున్నాం కదా గింజలు, ఇట్లా అయింది, పూత కూడా వస్తుంది. సో దీంట్లో అసలు కట్ చేయలే ఇప్పటి వరకు, మొత్తం తీసేసి కట్టలు కట్టేస్తుంది. గడ్డి వచ్చింది. ఎప్పుడైనా కొత్తిమీర 50 రూపీస్ టబ్లో వేసుకొని కొంచెం పెద్దగానే కిందికి తీసుకెళ్లి కిచెన్ బాల్కనీలో పెట్టుకుంటుండే, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఈసారి గ్రో బ్యాగ్లో వేసుకున్నందుకు ప్రతిసారి పైకి ఎక్కలేక అట్లనే ఉంచేసిన. ఇదిగోండి ఎంత పెద్దగా అయింది చూడండి గోంగూర. గాలి ఎక్కువ వస్తుంది. ఇది నా ఫర్టిలైజర్ బ్యాంక్. ఇందులో అది ఫ్రూట్స్ పీల్స్ అవన్నీ వేసినా కదా, వర్షం నిలబడి మంచిగా నాకు ఇలాంటి లిక్విడ్ వస్తుంది. కాకరకాయలు అయినాయి, పండిపోయినాయి కూడా. టమాటాలు కాయలు అయినాయి మంచిగా. ఇది కాశీ టమాటా, ఇక్కడ పండిపోయింది. దీని ఇట్లనే గింజలు వదిలేస్తున్నా. ఇక్కడ కూడా మంచిగా టమాటాలు అయినాయి చూడండి. ఈ చెట్టు గాలికి మొత్తం ఇట్లా పడిపోతున్నాయి చెట్లు. ఇవన్నీ ఈ 3 కాశీ టమాటాలు. చిక్కుడు పూత వస్తుంది, పర్పుల్ కలర్ చిక్కుడు. ఈ చిక్కుడు కాయలేవు కానీ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి, పర్పుల్ కలర్ లో చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఈ కలర్. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఈ సైజ్ అయినాయి. ఫ్లవర్స్ అయితే ఇంకా 2-3 days లో. ఇది ఇక్కడ ఇవి 2 ఫ్లవర్స్ అయితే, ఇక్కడ ఒకటి ఉంది. ఇవి ఆల్రెడీ ఫ్లవరింగ్ అయిపోయింది, కాయలు అయినాయి. ఇంకా వంకాయలు చాలా వెళ్తాయి, వంకాయలు అయితే. ఇక్కడ మిరపనారు పెట్టుకున్నాను, నాటు మిరపనారు. ఇందులో 4 పెట్టుకున్నా. ఏమో కంపోస్ట్ చేస్తున్నా, 5 ఏమో ఇది. దీంట్లో ఇది మిర్చి పెట్టుకున్నా. ఫస్ట్ టైం దోస ఫీమేల్ ఫ్లవర్ వచ్చింది, నాటు దోస. ఇదిగోండి ఫీమేల్ ఫ్లవర్. ఇది రౌండ్ బ్రింజాల్ చూడండి. ఇది కాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా అయిందో. రౌండ్ బ్రింజాలు. స్టార్ ఫ్రూట్ పూత వస్తుంది. ఇది అసలు చెట్టు నిండా వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. చెట్టు అయితే అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నా చెట్టుకి పూత అనేది. చామంతి పూలు చూడండి, చెట్టు నిండా ఎంత బాగా పూసినాయో. చామంతి ఇక్కడ. ఇవి ఆవ పూలు. అసలు ఈ ఆవ పూలు అయితే ఓ రేంజ్లు ఉంటాయి. ఆ స్మెల్ అట్లే ఉంటుంది, ఈ ఫ్లవర్స్ కూడా బలందంగా అనిపిస్తాయి. ఇది పట్నం బంతి అంట, నాకు కూడా తెలియదు, మా నైబర్ చెప్పిండ్రు. ఇది కూడా భలే ఉంటది, పువ్వు కలర్ఫుల్గా ఉంటుంది. ఎర్ర మందారాలు ఈరోజు 2 పూసినాయి, రేపటికి 2 మొగ్గలు ఉన్నాయి. ఇది స్పైడర్ ప్లాంట్. రోడ్డు మీదకి వెళ్ళి వస్తుంటే ఎవరో తీసి పడేసినారు చెత్తల. నాకు 2 సార్లు పెడితే 2 సార్లు చనిపోయింది. ఈసారి వస్తుందేమో అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. ఇక్కడ ఒకటి, ఇంకొకటి. ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టిన. గోంగూర చూడండి ఎంత ఉందో. ఇదంతా హార్వెస్ట్ చేద్దాం ఈరోజు. చాలా పెద్దగా అయిపోయింది. ఇదంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ పూత వచ్చింది చిన్న చెట్టుకి. ఇది తెల్ల చిక్కుడు. పూతతో పాటు పురుగు కూడా వచ్చినట్టుంది. ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న స్టార్ ఫ్రూట్ ప్లాంట్. ఆల్రెడీ పూత మీద ఉన్నదే తెచ్చుకున్నాను. ఇది స్వీట్స్ స్టార్ ప్లాంట్ అని ఇచ్చారు కదా మనకు, అది. ఇది ఆరెంజ్ కలర్ మందార. రబ్బర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను కదా, అవి మా అన్నయ్యకి తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చాను రాఖీ పౌర్ణమికి. ఈ దానిమ్మకాయలు అయితే ఈ సైజ్ అయినాయి. ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ కూడా 2 అయినాయి. అన్ని టమాటా చెట్లకి మంచిగా కాయలు పడ్డాయి. ఈ చెట్టు మాత్రం బాగా పెద్దగా అయింది. దొండ పూలు, దొండకాయలు అవుతున్నాయి. బీర చెట్టు ఇక్కడ వరకు వచ్చింది.
ఆనగని చెట్టు. ఈ చెట్టు గాలికి పడిపోతుంది. చిన్న దాంట్లో పెట్టుకున్నా, వచ్చినాయి మిర్చి అయితే 2-3. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మునగపూత, మిర్చి వస్తుంది. ఈ మడిలో పెట్టిన చెట్టు ఇది. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం పొడుగునే ఉన్నాయి ఈ మిర్చి. ఫస్ట్ టైం ఈ చెట్టు గాయడం. ఇదిగోండి వంగపూత. ఈ చెట్టు కూడా మిర్చి. ఈ పొడుగు మిర్చి ఉంది, పొడుగ్గా కాస్తుంది. ఇది కొంచెం డార్క్ గ్రీన్, పొడుగ్గా ఉంది. ఇది ఒక రకం ఇది, ఎందుకంటే స్టెమ్స్ కూడా కొంచెం ఎర్రలాగా ఉన్నాయి. ఇది పొడుగు వంకాయలు. కట్ చేసుకున్నాం వంకాయలు కూడా అన్ని. ఇవి మనం పెట్టుకున్న బీర చెట్లు. ఇట్లా తాళ్ళు కట్టేసిన మొత్తము, అంతవరకు వచ్చినాయి. బచ్చల చెట్టు, మధ్యలో బచ్చల చెట్టు. ఇది బెండ చెట్టు. ఇది బెండ చెట్టు ఎక్కువ అయిపోయినాయి, ఇంట్లో ఎక్కువైపోయి కొంచెం హెల్తీగా రాలేదు. నిన్న వాటర్ కూడా చేయలేదు, కొంచెం డ్రై అయిపోయింది. వర్షం వస్తుందేమో అనుకొని చెప్పేసి నేను నైట్ వాటర్ పట్టలేదు, ఇంకా కొంచెం డల్ అయినాయి చెట్లు. ఇదిగోండి, ఇక్కడ ఈ ఆయిల్ టిన్ లో పెట్టిన నేను మిర్చి. వచ్చినాయి చూడండి కాయలు. ఇవి చిన్నగా ఉన్నాయి, అంత పెద్దగా లేదు. ఇవి చిన్నగా ఉన్నాయి. గోంగూర అయితే చాలా ఉంది, ఇంత హార్వెస్ట్ చేసుకోవాలి ఇదంతా. నేను నా కుండలో కాసిన ఫస్ట్ ఫ్లవర్ ఇది, ఎడీనియం. ఇది కూడా ఇంత అందంగా ఉంది. ఇది చిన్నగా ఇట్లా వంగింది, ఒక ఫ్లవర్, ఒక మొగ్గ. దీంట్లో గడ్డి, దీంట్లో కొన్నగంటి. గట్టిగా అయిపోయింది సాయిల్, నేను కొంచెం కదిలించుకోవాలి. ఇది కొమ్మతోటి పెట్టిందే, ఎంత బలంగా వచ్చింది చూడండి మంచిగా. ఇప్పుడే కాయలు స్టార్ట్ అయినాయి. గోంగూర, అందులో ఆవ పూలు మంచిగా కాస్తుంది. గోకరకాయ. మల్బరీ మొత్తం ఉన్న ఆకులు కట్ చేసిన వస్తున్నాయి, ఫ్రూట్స్ వస్తున్నాయి. మంచి సైజు వస్తున్నాయి ఫ్రూట్స్. పిట్టలే ఉంచామనుకోండి, కొంచెం నల్లగా అయ్యేసరికి మొత్తం తింటాయి. కానీ జస్ట్ ఇప్పుడైతే చూపిస్తున్నా. ఇగో చాలా బాగా వచ్చినాయి. ఈ మల్బరీ అయితే ఎక్కడున్నా కానీ తెచ్చిపెట్టుకోండి కొమ్మ. నేను కింద బాల్కనీలో పెట్టిన, 3 పెడితే ఒక కొమ్మ నాటుకుంది. వర్షాకాలంలో ఈజీగా వస్తుంది మంచిగా. ప్లస్ మనకి ఇయర్ మొత్తం వస్తాయి ఫ్రూట్స్. ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ఆకులు మనం కట్ చేసుకుంటే వస్తూనే ఉంటాయి. అసలు ఈ సీజన్ అని ఏం లేదు దీనికి, హ్యాపీగా పెట్టుకోవచ్చు మొక్క. బెండ మొక్క, బెండకాయ కూడా ముదిరిపోయింది. ముదిరిపోలే లేతగానే కట్ చేసుకుందాం దీన్ని కూడా. ఈ డ్రాగన్ ప్లాంట్ గింజలతో వేసింది ఇది. ఇంకా ఇప్పటివరకు అయితే ఫ్లవరింగ్ రాలేదు, ఇట్లా ఉంది ఇప్పుడు. ఇది 20 లీటర్స్ బకెట్లో పెట్టిన నేను. పెట్టి కూడా దాదాపు 3.5 years అవుతుంది అనుకుంటా. ఈ జామ చెట్టు అయితే చెప్పేదే లేదు అసలు, ఎన్ని కాయలు వచ్చినాయో అసలు. అవి మరి పండుతాయా లేవో పడిపోతాయో తెలియదు, కానీ ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు. చూడండి, ఇంత చెట్టుకి ఇన్ని కాయలు పండుతాయని అయితే నేను అనుకోవట్లేదు. ఇగో బాబా, ఇట్లా చెట్ల నిండా కాయలు వచ్చినప్పుడు ఏమైనా హ్యాపీగా ఉంటుంది అసలు. ఎన్ని కాయలు వచ్చినాయి అంటే అన్ని కాయలు వచ్చినాయి. ఈ చెట్టు కూడా నేను ఇంతకుముందు చూపించిన నర్సరీ ఉంది కదా, వెంకటదుర్గ నర్సరీ, సాహెబ్ నగర్ లో, అక్కడ నుంచి తెచ్చుకున్నది ఇది. దీంతో పాటు ఇంకొక జామ కూడా తెచ్చుకున్నా, అది కొంచెం వేరేలాగా ఉంటాయి లీవ్స్. నాకు పండ్ల మొక్కలు ఎక్కువ పెంచాలని ఇంట్రెస్ట్, కాకపోతే ప్లేస్ లేక మళ్ళీ పండ్ల మొక్కలు ఎక్కువ పెంచడం అనుకో మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే కూరగాయల మొక్కలు తగ్గిపోతాయి అని చెప్పేసి నేను ఆపేస్తున్నాను. ఇదైతే నాటు జామ, ఇది గింజ ద్వారా వచ్చింది. ఫస్ట్ నేను పెట్టుకున్న చెట్టు ఇది. దీన్ని రీపాట్ కూడా చేసిన, చిన్న కుండీలో ఉండే రీపాట్ చేసుకుని ఈ పెద్ద కుండీలో పెట్టుకున్నా. అసలు ఒక స్టేజ్ లో తీసేద్దాం అనిపించింది, కానీ ఇంత ఇష్టంగా పెట్టుకున్న చెట్టు, ఫస్ట్ చెట్టు ఎందుకు తీసేయడం అని నా చిన్న బిడ్డ అంటేను మళ్ళీ అట్లనే ఉంచేసిన. అసలు దీని పేరు చిక్కు అని పెట్టుకున్నాం అప్పుడు. ఆకులు అయితే భలే మంచి స్మెల్ ఉంటాయి.
పూత అయితే రాలేదు. ఇది కూడా 4 years అవుతుంది పెట్టి. ఫస్ట్ పెట్టిన చెట్టు ఇదే. ర్యాండమ్ గా వస్తే మేము అట్లనే ఉంచేసినాము. ఆ తొట్లో నుంచి మళ్ళీ రీపాట్ చేసినాము. స్టెమ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. ఇది ఏదో పెద్ద చెట్టు లాగా భలే అనిపిస్తుంది, చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది చెట్టు. కరెక్ట్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి 3 branches. ఇది పెద్ద గ్రో బ్యాగ్ లో ఇంకొక మల్బరీ చెట్టు. దీని కూడా చూడండి ఫుల్ వచ్చినాయి పండ్లు. పిట్టలకైతే పండుగ. ఇక చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా బెండకాయ. క్రేజీ ఉంటుంది అసలు ఈ కలర్ అయితే. ఈ బెండ పువ్వు కలరు మధ్యలో ఈ డార్క్ పర్పుల్ ఏమంటారు మరి, డార్క్ మెరూన్, లైట్ పెటల్స్. ఈ కొత్తిమీర అయితే మొత్తం తెంపుకుంటున్నా. తెంపి కట్టలు కట్టేస్తా మొత్తము, ఎందుకంటే మొత్తం పూత వస్తుంది. ఇంతకన్నా హైట్ పెరగదు. ఇంకా గడ్డి ఉంటే గడ్డితో సహా అట్లే తీసేస్తున్నా. మనం వంటలో వేసుకునేటప్పుడు, కర్రీలో వేసుకునేటప్పుడు కొంచెం తీసి చూసుకోవచ్చు. నాకు ఈ గ్రో బ్యాగ్ లో ఇంత మంచిగా రావడం ఇదే ఫస్ట్ టైం. గ్రో బ్యాగ్ లో పెట్టినా కానీ ఇంత మంచిగా రాదు అసలు. చూడండి ఇది ఒక కట్ట. కొంచెం 2 days ముందే తెంపేది ఉండే. 2 days ముందే తెంపితే ఇంకా బాగుంటుండేమో. బా వాసన అయితే అద్భుతంగా ఉంది. రెండు కట్టలు చిన్న చిన్న అయినా కానీ నాటు కొత్తిమీర కదా, మంచి వాసన వస్తుంది. మనకు మార్కెట్లో తెచ్చుకున్నాయి కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి కదా, అసలు ఆ స్మెల్ రావు. అసలు చాలా పెద్దగా ఉన్నాయి, అసలు తెచ్చుకోకండి. కొంచెం చిన్నగా ఉన్నాయినా తెచ్చుకోండి. కానీ ఇలా ఉన్నాయండి నా గార్డెన్ లోని కొన్ని మొక్కలు. ఇది నా గార్డెన్ అప్డేట్స్. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.